ఫ్రెండ్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫ్రెండ్స్. ఇవాళ మనకు ఫ్రీడమ్ వచ్చే డే అంటారు కదా. సో మీకు ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలన్నమాట. మీకైనా నాకైనా మనకు ఫ్రీడమ్, మన ఫ్యామిలీకి ఫ్రీడమ్ రావాలంటే ఎల్ఐసిలో ఎఫ్డీలో చిట్టీలు వేస్తున్నా అట్లా కాదండి. మంచి ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడమే ఉత్తమం అనమాట. ఎందుకంటే ల్యాండ్ లార్డ్స్ బికమ్ రిచ్ అని స్టేట్మెంట్ ఉంది, కానీ ఎల్ఐసి బికమ్ రిచ్ అని ఎక్కడ లేదు. చిట్టి వేసిన కూడా రిచ్ ఇంతవరకు ఎక్కడ అయినట్టు చరిత్రలో లేదనమాట. సో ల్యాండ్ లార్డ్స్ బికమ్ రిచ్ అనే స్టేట్మెంట్ ఉంది కాబట్టి ఇది ప్రూవెన్ స్టేట్మెంట్ కాబట్టి మీరు ఉన్న బడ్జెట్లో మీ ఫ్యూచర్లో మీ ఫ్రీడమ్ కోసం, రిటైర్మెంట్ ఫ్రీడమ్ కావచ్చు, రేపు మీ కూతురు పెళ్ళికి కావచ్చు, మీ కూతురు అమెరికాకు పోవాలన్నా, మీ కొడుకు అమెరికాకు పోవాలన్నా ఆ టైంకి మీకు మనీ ఉండాలి కాబట్టి తక్కువ బడ్జెట్లో, నేనైతే తక్కువ బడ్జెట్లో 6 lakhs 5 lakhs 6 lakhs ఎక్కడ వస్తాయో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను అండి. ఒక 10 years వరకు వదిలేస్తున్నాను. తర్వాత నాకు అవసరం ఉన్నప్పుడు నేను అమ్ముకుంటున్నాను అనమాట. సో నాకు 2 పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ పేరు మీద లోపలికి ఒక 10 kilometers అయినా సరే ఒక 5 lakhs 6 lakhs ఆ బడ్జెట్లో ఎక్కడ వస్తే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను, కొనుక్కుంటున్నా ఉంటున్నాను. నాకు ప్రైవేట్ జాబ్ కాబట్టి నా రిటైర్మెంట్ కోసం ఒకటి, మా వైఫ్ పేరు మీద ఒకటి, మా పిల్లల పేరు మీద ఇద్దరు రెండు, ఒకటేమో ఎడ్యుకేషన్, ఒకటేమో పెళ్ళికి, అట్లా మొత్తం 6 ప్లాట్లు ఇన్వెస్ట్మెంట్ చేశాను అనమాట. ఇది నా ఫ్రీడమ్ కోసము. ఒకవేళ మీ ఫ్రీడమ్ కోసం అట్లా ప్లాన్ చేయాలనుకుంటే మొత్తం నన్ను కాంటాక్ట్ చేయండి, ఓకేనా. మీకు మంచి మంచి తక్కువ బడ్జెట్లో జెన్యూన్ ప్లాట్స్, క్లియర్ ప్రాపర్టీస్ మీకు చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రీడమ్ మీకు కూడా ఇంపార్టెంటే, ఓకేనా. ఇది అర్థం చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.